నువ్వు అనుమానించినట్లు ఊర్మిళ ఉమతో టచ్లో ఉంది, కానీ ఎక్కడుంది అన్నది మాత్రం ఉమకి తెలియనివ్వలేదు. అది అబద్ధం చెప్పుంటుంది సార్. మీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఆ ఏసీపీ నన్ను స్టేషన్కి పిలిపించాడు. మీ గురించి చెప్పమని గుచ్చి అడిగాడు. చెప్పావా? పట్టీలో ఉన్నవన్నీ తెచ్చాను. అనుమానం రాకుండా ఓ 4 సామాన్లు ఉంచాను. పట్టీలో ఆ 4 సామాన్లు తీసేస్తే 2500 వస్తాయి. వెన్నెలా, వెన్నెలా, వస్తున్నాను మమ్మీ. ఏమ్మా రెడీయా? ఓ నేను రెడీ మమ్మీ. వెరీ గుడ్. అవును, బూస్ట్ తాగావా? లేదు మమ్మీ. ఏ ఆయం ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఆయమ్మా, ఆయమ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? స్కూల్ టైం అయినా పాపకి బూస్ట్ ఎందుకు ఇవ్వలేదు? అయిపోయిందమ్మా, చూసుకోలేదు. అప్పుడే అయిపోయిందా? మొన్నే కదా తెచ్చినట్టున్నావు. ఏదో పాలల్లో 2 స్పూన్లు వేసుకుని తాగితే అయిపోదమ్మా. నేను తాగను తింటాను అంటుంటే ఎక్కడుంటుంది? అంతా అబద్ధం మమ్మీ. ఈ ఆయమ్మ వంటగదిలో సామాన్లన్నీ పేపర్ ఓడికి అమ్మేసింది. ఏంటమ్మా మాటలు? పేపరోడికి పాత పేపర్లేస్తారు గాని సామాన్లేస్తారా? నువ్వు వేసావుగా, నేను చూశానులే. మమ్మీ, అందులో నా బూస్ట్ కూడా ఉంది. ఏంటాయమ్మా, పాప చెప్పేది నిజమేనా? ఏంటమ్మా తమరు కూడా చిన్నపిల్ల, తనేదో అంటే ఆ మాటలు పట్టుకొని. అయినా సామాన్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకేంటి? అమ్మకపోతే ఆ పేపర్ అంకులు అంత డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఇదిగో వెన్నెలా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. ఇలా అబద్ధాలాడావంటే ఒళ్ళు పగిలిపోతుంది. ఆయమ్మా, తమాషాగా ఉందా? పాపను బెదిరిస్తున్నావేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నా మీద లేనిపోని నిందలేస్తే నా కోపం రాదా ఏంటమ్మా? ఇన్నాళ్ల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నాను, ఏనాడు మాట పడింది లేదు. అలాంటిది ఏకంగా దొంగతనమే అంటగట్టింది. చాలే ఆపు నీ నాటకాలు. నీ గురించి అబద్ధాలు చెప్పాల్సిన కర్మ తనకేంటి? ఆయన సొంత మనిషిలా చూసుకుంటుంటే ఇదా నువ్వు చూపించే విశ్వాసం? పసిపిల్ల వస్తువులు కూడా అమ్ముకోవడానికి సిగ్గులేదు? మర్యాదగా అమ్మిన సామాన్లు తిరిగి తెచ్చి ఇంట్లో పెట్టు. మొదటి తప్పు కాబట్టి ఈసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేశావో సార్తో చెప్పి బయటకు నెట్టిస్తాను. జాగ్రత్త. పదకన్నా, స్కూల్కి టైం అయిపోతుంది. నిన్నగాక మొన్న 4 రోజులు తలదాచుకోవడానికొచ్చింది. ఇది నాకు నీతులు చెప్తుందా? దీని సంగతి ఏంటో చూడాలి.
ఇలా చిల్లర సామాన్లు అమ్ముకొని మాటలు పడతావు? నీ గురించి, నువ్వు పడుతున్న కష్టాల గురించి అంతా నాకు తెలుసు. మీరెవరు? నా గురించి మీకెలా తెలుసు? నా కష్టాలు తీర్చు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటావుగా. ఆ దేవుడే నీకు సాయం చేయమని నన్ను పంపించాడు. నేను చెప్పినట్టు నువ్వు విన్నావనుకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరెవరో ఏమిటో చెప్పకుండా దేవుడు ప్రత్యక్షమైతే వివరాలు అడుగుతావా, వరం అడుగుతావా? నీ ముందున్నది ఒక మనిషి కాదు, నీ జీవితాన్ని మార్చేసే ఒక అవకాశం. అవకాశం ఉపయోగించుకొని బాగుపడతావా, వద్దని ఇలాగే చిల్లర సామాన్లు అమ్ముకుంటూ బ్రతికేస్తావా? చాలా రోజులుగా నీకు తీరని కోరికేంటో చెప్పు. పర్వాలేదులే, చెప్పు. నేనుంటున్న బస్తీలో ఒక ఇల్లు కొనుక్కోవాలి. నేను చెప్పింది వింటే రేపే ఒక ఇల్లు నీ పేరుతో ఉంటుంది. దాంతో పాటు దర్జాగా బ్రతకడానికి ఈ డబ్బు కూడా నీదవుతుంది. ఏం చెయ్యాలి? అమ్మో, అలాంటి పనులు నా వల్ల కాదమ్మా. ఏసీపీ ఇంట్లో ఇన్నేళ్లుగా పనిచేస్తున్నావు, ఏమొచ్చింది? చిల్లర దొంగతనాలు చేస్తే వచ్చిన చిల్లర తప్ప? తప్పు చేసినా పెద్ద తప్పు చేయాలి, కనీసం ఒక తరం బ్రతికి అంత తప్పు చేయాలి. నేనిచ్చిన అవకాశం ఉపయోగించుకుంటే నీ తరం హాయిగా గడిచిపోతుంది. దొరికిపోతే? అదా నీ భయం? ఇన్ని ఇచ్చిన దాన్ని నిన్ను కాపాడుకోకుండా ఉంటానా? ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేనుంటాను. ఆశ పడితే ఆశలు తీరవు. ఇది తీసుకుంటేనే నీ ఆశలు తీరుతాయి. వెరీ గుడ్. ఉల్పలు ఇవ్వండి. పెన్సిల్స్ అయిపోయాయింది, తీసుకెళ్తే సరిపోతుందిగా. పెన్సిల్ బాక్స్ ఉందా? ఉంది మేడం. ఒక బాక్స్ ఇవ్వరా? అలాగే. ఇదిగో. థ్యాంక్ యూ. సావిత్రి ఇక్కడుందేంటి? ఆ అమ్మాయి బొంబాయిలో ఉందని చెప్పిందిగా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి.
బాటిల్ ఇవ్వండి. నమస్తే జీ. ఆగో, సావిత్రి ఎక్కడా? అడిగేది నిన్న అమ్మాయి, సావిత్రి ఎక్కడా? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కొంపదీసి సావిత్రిని గాని చూశాడా? ఇక్కడే ఉంది. మరి బొంబాయిలో ఉంది, నిన్ను ఇక్కడే ఉండమంది అని చెప్పావు. ఆ రోజు అక్కడుంది, ఈ రోజు ఇక్కడుంది. ఇక్కడే ఉంటే ఇంటికి రాకుండా ఎక్కడో ఎందుకుంది? తన ఇంట్లో నువ్వు ఉండడం ఏంటి, తను బయట ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పెద్దగా అరవకండి, ఇది డిపార్ట్మెంట్ సీక్రెట్స్. డిపార్ట్మెంటా? ఎస్, బయట వాళ్ళకి చెప్పకూడదని ఆర్డర్. కానీ మీరు చాలా మంచివారని సావిత్రి చెప్పింది కాబట్టి మీకు మాత్రం చెప్తాను. ఏంటది? సావిత్రి ఉందా? ఉంది. తన భర్త ఉన్నాడా? ఉన్నాడు. అయితే చెయ్యని నేరానికి అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అవునా? అవును. అతను ఎవరినైతే చంపాడో అంటున్నారో ఆ ఊర్మిళ బ్రతికే ఉందని మా డిపార్ట్మెంట్ కనిపెట్టి తన కోసం వెతుకుతోంది. ఏంటి, చచ్చిందన్న పిల్ల బ్రతికే ఉందా? మెల్లగా. అలాగే బ్రతికే ఉందా? అవును. తన గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి ఆ కోపంతో ఊర్మిళ సావిత్రిని ఏం చేస్తుందో అని మా ఏసీపీ గారింట్లో తన నుంచుకొని ఆ ఊర్మిళ వస్తే పట్టుకోమని నన్ను ఇంట్లో ఉంచారు. అంటే నువ్వు? ఎస్, మీ మైండ్ లో మెరిసిందే ఒక మెరుపు, అది కరెక్టే. ఐఎమ్ పోలీస్, క్రైమ్ పోలీస్. అంతా నిజమేనంటావా? అనుమానంగా ఉంటే నేరుగా వెళ్లి మా ఏసీపీ గారిని అడగండి, ఆయన ఇంకా వివరంగా చెప్తారు. ఇంత వివరంగా చెప్పాక అనుమానం ఏముంది గాని, అప్పట్లో నేను పోలీసు అవుతాడుకున్నా, కానీ కుదరలా. నీకు నేనేమన్నా సాయం చేయగలనా? ఎస్, వై నాట్? ప్రతి పౌరుడు డ్రెస్ వేసుకొని పోలీసే. అలా ఫీల్ అయితే ఈ దేశంలో నేరం అనేదానికే చోటుండదు. నేను అలాగే ఫీల్ అవుతా. వెరీ గుడ్. ఆ ఊర్మిళను పట్టుకునే విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేయి. ఏసీపీ గారితో చెప్పి రివార్డ్ ఇప్పిస్తాను. పట్టుకోవడానికి తను ఎలాగుంటుందో నాకు తెలియదుగా. ఫోటో ఏమైనా ఉందా? ఉంది. ఇదిగోండి. రేపు నీకు సావిత్రి ఎక్కడైనా కనిపించినా నేను ఇక్కడున్న విషయం తనతో చెప్పకూడదు, అది సీక్రెట్. ఇక నుంచి నేను పోలీసులే కాబట్టి
మన సీక్రెట్స్ ఎలా బయట పెడతాను? ఆల్ ది బెస్ట్. అగో, ఈ ఊర్మిళ నువ్వే ఎందుకు కాకూడదు? ఒకసారి ఆ ముసుగుది. ఇది ఇలా ఉండాలి. పోలీస్ అంటే ఇదే. అప్పుడప్పుడు మనల్ని మనం కూడా అనుమానించాలి. ఊర్మిళని మాకన్నా ముందు నువ్వే పట్టుకొని ఏసీపీ గారి దగ్గర రివార్డులతో పాటు అవార్డులు కూడా కొట్టేసేలా ఉన్నావు. పట్టుకొని తీరుతా. నీలో ఆ ఫైర్ ఉంది. కీప్ ఇట్ అప్. అమ్మ ముసలోడా, ఒక్క క్షణం ప్రాణం తీసేసావు కదరా. ఎక్కడున్నా నిన్ను పట్టుకునేది నేనే. ఎక్కడికి పోతావు? నిన్ను పట్టుకుని తీరుతా. ఆయమా, బాబు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే బాబు. బాబు, పాపేది? పైన గదిలో ఉంది బాబు. సావిత్రితో ఆడుకుంటుందా? లేదు బాబు, ఆ అమ్మగారు బయటికెళ్లారుగా. బయటికి వెళ్ళిందా? ఒంటరిగా తన అలా బయటికి వెళ్ళడం మంచిది కాదు. మీరు కూడా తోడుగా వెళ్ళకపోయారా? వెళ్దాం అనుకున్నాను బాబు. పాప ఒంటరిగా ఉంటుంది కదా అని ఆగాను. అయినా వెంటనే వచ్చేస్తానన్నారు బాబు. సర్లే, తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. బాబు, సావిత్రమ్మ గారి కేసు ఎంతవరకు వచ్చింది బాబు? కారణం ఉండే అడుగుతున్నాను బాబు. ఎవరైతే చనిపోయానని నాటకమాడి సావిత్రి భర్త జైలు పాలు కావడానికి కారణమయ్యిందో ఆ ఊర్మిళ దొరికిందంటే కేసు క్లోజ్ అయిపోయినట్టే. మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. త్వరలోనే దొరుకుతుంది. అవును, ఎప్పుడూ లేంది కొత్తగా కేసుల గురించి అడుగుతున్నారేంటి? పాప కోసం బాబు. అవును బాబు, పాప రోజురోజుకి సావిత్రమ్మకి దగ్గరైపోతుంది. మంచిదే కదా. ఈ రోజుకి మంచిదే బాబు. నేను రేపటి చెడు గురించి ఆలోచిస్తున్నాను. నన్ను పనిదాల్లా కాకుండా మీ సొంత మనిషిలా చూసుకుంటారు కాబట్టే ఆ చనువుతో అడుగుతున్నాను బాబు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆ సావిత్రమ్మ వెళ్ళిపోతుంది. ఆ రోజు పాప పరిస్థితి ఏంటి బాబు? వయసుతో పాటు పిల్లలు దేన్నైనా మర్చిపోతారు, కానీ అమ్మని మాత్రం మర్చిపోలేరు. ప్రస్తుతానికి పాప సావిత్రమ్మే అమ్మ అనుకుంటుంది. తినాలన్నా, తాగాలన్నా, పడుకోవాలన్నా మమ్మీ మమ్మీ అంటూ ఆ అమ్మ చుట్టూరా తిరుగుతుంది. అలాంటి బిడ్డ రేపు సావిత్రమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తట్టుకోగలదా? ఇన్నాళ్ళు లేని అమ్మను తీసుకురాలేకపోయారు. రేపు ఈ అమ్మగాని అమ్మను ఎలా తీసుకురాగలరు? కష్టంలో ఉందని మంచి మనసుతో ఆ అమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. రేపు వాళ్ళాయన జైలు నుంచి బయటికి రాగానే తన దారిన తను వెళ్ళిపోతుంది. కాని పసిబిడ్డ మనసులో నుంచి తను పోనే పోదు. అందుకే బాబు, ఆలోచించండి. తన కష్టంలో ఉందని జాలిపడితే రేపు తమరు కష్టపడాలి, ఆ పసిబిడ్డ కష్టపడాలి. ఆ ప్రమాదం రాకూడదంటే నా మాట విని ఆ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయండి బాబు. మొగ్గలో ఉండగానే దేన్నైనా తుంచెయ్యాలి. ఆలోచించండి బాబు.
ఎక్కడ అమ్మా ఎక్కడ? అదిగో వెన్నెలా అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటే నేను వెళ్ళిపోతాను.